తిరుప్పావై 7వ పాసురం తెలుగు అర్థం. నోము విషయం తెలిసి నిద్రిస్తున్న నాయికని మేల్కొల్పడం. ఓ యువతి, మాకు నాయికవయ్యి నోము నోచు విషయం అంతా తెలిసి ఇంకా నిద్రిస్తున్నావా? ఎంత విడ్డూరం! ఇంకా తెల్లవారినే లేదంటావా? భలేదానివే! అదిగో భరద్వజ జంట పక్షులు రాత్రి అంతా కలిసి ఉండి ఆహారం కొరకు విడిపోతూ కీచుకీచుమని రొద చెయ్యడం నీకు వినపడలేదా? పోనీలే ఓ చిన్నదానా, గోపికలు వేకువనే లేచి పెరుగు చిలుకుట నీకు కనబడకపోవచ్చు. చిలుకుతున్నప్పుడు వారి మెడలో మంగళసూత్రంలోని 2 తాళిబొట్లు, కాసుల పేరులు రాచుకొని కలిగే చప్పుళ్ళు, చేతిగాజుల గలగలలు నీ చెవికి వినబడనే లేదా? మజ్జిగ చిలికేటప్పటి చిర్రు బుర్రమనే మనోహర శబ్దమైన వీణుల విందుగా వినగా రాలేదా? మాకు నాయకువైన ఓ చిన్నదానా, పరంధాముడైన సర్వార్థ సాధకుడైన శ్రీ కేశవస్వామిని స్తుతిస్తూ పరమగానం చేస్తుండగా నీవు వింటూ కూడా నిద్రలో ఉన్నావా? ఇకనైనా వేగరమే మేలుకో, మనమంతా వ్రతము ఆచరించాలి కదా. తిరుప్పావై 7వ పాసురం తెలుగు అర్థం సంపూర్ణం.